ఉప్పు కారం కలుపుకొని తినడం మీ ఇష్టమో చెప్పండి, కామెంట్ చేయండి. అలా సన్నగా కోసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని పక్కన ఉంచుకోండి. కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు వేయించండి. చూసారు కదండి, కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది కదండి. అప్పుడు కరివేపాకు కాస్త ముందు కట్ చేసి పెట్టినటువంటి టమాటా ముక్కలు కాకుండా మామిడికాయ ముక్కలు మాత్రమే వేసేసి వేగనివ్వండి. మామిడికాయ ముక్కలు అనేది కొద్దిగా స్మూత్గా కావడానికి, ఆ ఫ్లేవర్ అనేది బయటికి వెళ్ళిపోకుండా ఉండేదానికి ఏదైనా ఒక మూత వంటిది గురించి క్లోజ్ చేయండి. కొద్దిసేపు ఉన్న తర్వాత మగ్గనిచ్చిన తర్వాత ఆ మూత అనేది తీసేసి కలియబెట్టండి. తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి మిగిలిన టమాటాలన్నీ అందులో వేసేయండి. అలా వేసిన తర్వాత కర్రీలోకి సరిపడేంత ఉప్పు, అలాగే కర్రీకి సరిపడేంత పసుపు వేసి కలియబెట్టండి. మంచిగా కలియబెట్టిన తర్వాత కొద్దిసేపు అలానే మంట మీద మగ్గనివ్వండి. మూత క్లోజ్ చేయండి. ఇలా మగ్గనించేలోపు మనం ఈ కర్రీలోకి కొద్దిగా మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా కొబ్బరి, వెల్లుల్లి, అల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా పట్టండి. ఆ పేస్ట్ని ఈ మగ్గుతున్నటువంటి కర్రీలోకి వేసేయండి. అలా వేసి కలియబెట్టిన తర్వాత అందులోకి వాటర్ అంతా ఇవ్వస్తుందండి. అలా కలియబెడుతున్నప్పుడు అలానే కొద్దిసేపు ఉంచండి. ఉంచి క్లోజ్ చేయండి.
ఎందుకంటే ఆ మసాలా అనేది కొద్దిగా మగ్గి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. అందుకోసం మూత అనేది క్లోజ్ చేస్తామండి. తర్వాత తీసేసిన తర్వాత కొంచెం ఆ వాటర్ అనేది ఎక్కువగా ఊరుతుందండి. తర్వాత కర్రీలోకి సరిపడేంత కారం వేసి కలియబెట్టండి. కారం వేసేటప్పుడు కొంచెం మంట అనేది గ్యాస్ పైన స్లోగా ఉంచండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది. అందుకే స్లోగా ఉంచి కారం వేసేయండి. ఏ కర్రీకైనా ఇలానే వేయండి. దీనివలన కర్రీకి అనేది ఎక్కువ ఫ్లేవర్ పడుతుందండి, ఘాటు స్మెల్ అనేది పోతుంది. ఇంకొకటి, కారం వేసిన తర్వాత కొద్దిసేపు మూత ఉంచి క్లోజ్ చేసి మగ్గనివ్వండి. తర్వాత ముందుగా చూపించినటువంటి ధనియాల పొడి మరియు వెల్లుల్లి రెబ్బల తొక్కుగా అంటే కచ్చాగా దంచండి. ఆ పొడిని కర్రీలో వేసేయండి. అలా ధనియాల పొడి మిశ్రమాన్ని కర్రీలో వేసిన తర్వాత కొద్దిసేపు కలియబెట్టండి, ఎందుకంటే కూర అంతా స్ప్రెడ్ కావడానికి. అలా కలియబెట్టడం ద్వారా అక్కడక్కడ కొంచెం కచ్చాగా ఉన్నటువంటి మసాలా అనేది చుట్టూ కూరలో ఇమిడిపోతుందండి. వాటర్ అనేది కొంచెం ఈ ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం కర్రీ అనేది చిక్కగా అవుతుందండి. ఇంతేనండి, చాలా సింపుల్. ఇంతేనండి, మామిడికాయ కర్రీ చాలా సింపుల్. ఈ మామిడికాయ కర్రీని సంగటి వంటలోకి తింటే చాలా బాగుంటుందండి.